ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెన్షన్లు అన్నమాట ఫెన్షన్లు పెంచారు. 3,000 రూపాయలు ఉన్న దాన్ని 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 3,000 ఉంటే 6,000 రూపాయలు. పూర్తిగా మంచాన పడిపోయిన ఈ వికలాంగులు ఎవరైతే ఉంటే వాళ్ళకి 6,000 ఉన్న దాన్ని 15,000 రూపాయలు చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చి అనేక మందిని ఆదుకునేలా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. ఈ పరిపాలన ఎలా అనిపించింది? బాగుందన్న. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పెన్షన్ ద్వారానే పెద్దవారు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బ్రతికే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతాం అనేది చాలా బాగుంది, సంతోషకరమైన విషయం. ఎందుకంటే నా మీద నా తండ్రి ఆశించ అవసరంలే అనే ఉద్దేశంతోనే ఆయన చేశారు. ఎందుకంటే 3,000 ఉందా, ఒకసారి 7,000 ఇస్తామనేది ఎక్కడ లేదన్న. మరి మొన్న 7,000 ఇచ్చారు. అదేవిధంగా 4,000 కంటిన్యూ చేస్తున్నారు. కరెక్ట్గా 1 తారీఖు మధ్యాహ్నానికి పెన్షన్ పంపిణీ అయిపోద్దన్న ఈ ఊర్లో అయితే. సచివాలయం వాళ్ళు కానీ అలా అంటున్నారు. కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉండి ప్రతి ఇంటికి లేగలేని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇదిగో ఇలాగ ఏలు ముద్ర పడలేదా, మళ్ళీ 1 గంటకి ఆలే సచివాలయం సిబ్బంది వచ్చేటట్టు చర్యలు చేపట్టి చాలా బాగుందన్న. ఇప్పుడు చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సచివాలయ సిబ్బంది, ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలకి ఇదే న్యాయం అనిపిస్తున్నాను ఇప్పుడు చేయటమే. ఎందుకంటే సచివాలయ సిబ్బంది సచివాలయంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలిసేది. ఇదివరకు కూడా వెళ్తే సమాధానం కొద్దిగా కరెక్ట్గా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే భయపడతామంటే వాళ్ళని ఏదో భయపెడుతున్నారని కాదు. చంద్రబాబు నాయుడు గారితో పని ఏంటంటే ఆయన పడుకోడు, ఉద్యోగస్తులు పడుకున్నారు, ఆయన పరిగెడతారు, ఆయన వెనకమాల కార్యకర్తతో సహా పరిగెత్తాలి అంతే. ఆయనతో పని అదే వలన నాకు తెలిసి నాకు 36 సంవత్సరాలన్నా నేను 3 టర్న్లు చూశాను. 3 టర్న్లను బట్టి కూడా నాకు 2వ టర్న్ ఇది. అంటే ఫస్ట్ టర్న్ నాకు తెలియదు, ఓటు లేదు. నాకు 3 సంవత్సరాలు 3వసారి ఇది నాకు ఓటు వేయటం. నాకు అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఆలోచిస్తాడు. వీళ్ళు ఉన్నదాన్నే సక్రమంగా చేయలేని పరిస్థితుల్లో ఉండబట్టే మంచి చేతేనే ఓటేయమన్నారు. ఆయన కూడా ప్రజలు ఒకటే కోరుకున్నారు, మంచి జరగలేదు అనుకున్నారు, ఓటుతో బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా తెలుసుకుని ఉంటాం. చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి అవడంగానే 3,000 ఉన్న రూపాయలని పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డిలాగా మైకులు పట్టుకుని ఆ రోజున సీఎం అయ్యేటప్పుడు వాగ్దానం చేశాడు. మీకు వాగ్దానం చేయకముందే ఈ ఏం చేస్తాడంటే ప్రచారాలు మొత్తం ఈ ప్రోగ్రాంలు ఇటు తిరుగుతాడు కదా, ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్ చేశాడు. రేపు నేను అధికారంలోకి వచ్చాక 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేసేస్తానంటూ వాగ్దానం చేశాడు. అలాగే ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం పెట్టి ఏం చేయడు తెలుసా, 250 రూపాయలు పెంచాడు. 2,250 రూపాయలు. ఇలాగ దశల వారీగా మీకు 250 పెంచుకొని 5వ సంవత్సరం నాటికల్లా 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి గొప్పగా అరుచుకుంటూ చెప్పాడు. ప్రజలు అప్పటి వరకు ఎంతో ఈ రోజు నుంచి మనకి 3,000 రూపాయలు వచ్చేస్తాయని చెప్పి చాలా ఆశతో ఎదురు చూశారు. తీరా చూస్తే పెంచింది 250 రూపాయలు. అదే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఇవ్వాల్సినటువంటి ఆ 3,000 ప్లస్ పెంచిన 1,000 రూపాయలు. అంటే చంద్రబాబు గారి హామీ ఏంటి, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నామని హామీతో 3,000 ప్లస్ 4,000 మొత్తం 7,000 రూపాయలు అక్షరాల గెలిచిన వెంటనే ఆ నెక్స్ట్ నెలలో 7,000 రూపాయలు పంచారు. నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పటి నుండి ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు ఏం దశల వారీగా 100, 200, 300 ఇలా ఏం పెంచాల అన్న మాట ప్రకారం డ్యామ్ షూర్గా 4,000 రూపాయలు పెంచారు. జగన్మోహన్ రెడ్డి చూసేవా నీ పెన్షన్లకి చంద్రబాబు గారు పెన్షన్ ఇచ్చిన దానికి ఎంత తేడా ఉందో ఇంకా చూసుకుందాం. వికలాంగులు జోలుకెళ్దాం. వికలాంగులను కూడా పాపం నువ్వు ఎంత మోసం చేసేవయ్యా. వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చావు. 3,000 రూపాయలు వాళ్ళకి 200 చంద్రబాబు గారు ఉన్నప్పుడే 2,700 ఆ రేంజ్లో ఉండేది. 2,500 నువ్వు ఇంకా 500 పెంచి 3,000 రూపాయలు చేసావు. ఇది పెద్ద ఆర్భాటంగా చెప్పుకున్నాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు తెలిసి, వికలాంగులకి 3,000 ఉన్న రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. ఎంత గొప్ప కార్యక్రమం ఇది. అన్ని చేతులు ఉన్న మనమే ఈరోజు సరిగ్గా కష్టపడలేకపోతున్నామే. ఇక్కడే 3,000 రూపాయలు ఇచ్చి అవయవాలు లేని వాళ్ళు కూడా 3,000 ఇస్తే ఏముంటుంది ఉపయోగం. అందుకే చంద్రబాబు గారు ఆలోచించి వాళ్ళకి అవయవాలు లేవు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనదే. అది దేవుడు ఏర్పరిచిన రూపం, మనం ఏమీ చేయలేము. అనుకోని విధంగా ఇలా సంక్రమణ పుడతారు. సో మనం వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి 3,000 రూపాయలని 6,000 రూపాయలు చేశాడు. ఇది గొప్ప కార్యక్రమం కదా. పోనీ ఇంకో విషయంకి వెళ్దాం. పూర్తిగా మంచాన పడిపోయినటువంటి వికలాంగులు, లెగలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళకి నువ్వేం చేసావయ్యా, 6,000 రూపాయలు ఇచ్చావు.
రూ. 6,000. అదే చంద్రబాబు గారు ఏం చేశారు తెలుసా? పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళు, కనీసం లేవలేని స్థితిలో సైకిల్ మీద మనం చూసే కొంతమంది చూస్తున్నాం. వికలాంగులకి 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు. పూర్తి అవిటితనంతో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు గారు రూ. 15,000 ఆర్థిక సహాయం అందించారు. అంటే ఈ పెన్షన్ ఇచ్చారు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు కొంతమంది వికలాంగులను చూసి ఏంట్రా నువ్వు నా కడుపులో చెడబుట్టేవారని చెప్పి చాలామంది తల్లిదండ్రులు మేము స్వయంగా మేము చూసాం. తిట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పాపం చేస్తే నువ్వు పుట్టేవరా అంటూ ఇలాంటి వాళ్ళు ఆ వికలాంగులు తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున అటువంటి వికలాంగులే కుటుంబాన్ని పోషించాలి. ఈ రోజున చంద్రబాబు గారు రూ. 15,000 ఇచ్చి ఆదుకున్నారు. ఈ 15,000 ఈ రోజున ఆ కుటుంబాన్ని పోషించడానికి వికలాంగుడే పెద్ద కొడుకై ఇంటిని పోషిస్తా ఉన్నాడు. ఇది గొప్ప కార్యం. ఈ విషయానికి చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవ్వరూ చేయలేనటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు చేసి చూపించారు. రూ. 15,000 అంటే మాటలు కాదు. ఒక కుటుంబాన్ని పోషించడం మినిమము ఆ కుటుంబానికి ఆర్థిక వనరు రూ. 15,000 ఉండాలి. ఆ రూ. 15,000 ఒక్క వికలాంగుడు సంపాదిస్తున్నాడంటే ఇది చంద్రబాబు గారి యొక్క దయతోనే. చంద్రబాబు గారు ప్రజల పక్షాన ఆలోచించి ప్రజల కోసం ఏమేమి చేయాలని తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చేసిన ఈ పనికి నిజంగా ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. రూ. 15,000 అంటే మాటలా? అది నీ జీవితంలో కనీసం ఏదైనా ఇంత గొప్ప ఆలోచనలు వచ్చుంటే కనీసం నీ బుర్రకు వచ్చి ఉంటాయా? నీకు ఇచ్చే సలహాదారులు కూడా ఎంతమందిని 15 పెట్టుకుంటావు, 50 పెట్టుకుంటావు, 100 మందిని పెట్టినా సరే నీకు మాత్రం ఇచ్చే సలహాదారులు కూడా ఇలాంటి ఆలోచనలు ఎవరు? ఇలాంటి ఆలోచనలు ఎంతసేపు ఆటోలకు 10,000 అంటావు. ఆ 10,000 కూడా ఆటోలకి ఇస్తే ఏం చేస్తావు తెలుసా? వెంటనే ఎల్లుండి బ్రేక్ ఇన్స్పెక్టర్ పంపించి రేయ్ నీ ఆటో పక్కకు పెట్టు, లైసెన్స్ తీ, కాగితాలు తీ అంటావు. దాంట్లో బ్రేక్ లేకపోయినా దానికి ఫైను, లైసెన్స్ లేకపోతే ఫైను, రకరకాల ఇంక పెడతావు. ఇక ప్రతి దానికి ట్యాక్స్ లేకపోతే ఫైన్. ఇలా ప్రతి దానికి ఇచ్చిన దానికి డబుల్ త్రిబుల్ వసూలు చేస్తావు. అమ్మఒడి అంటావు 15,000 అంటావు, రూ. 3,000 మెయింటెనెన్స్ అంటావు. ఇలా నువ్వు ప్రతి దాంట్లో కోత వేధించడమే కదా. ఎందుకు ఇండైరెక్ట్గా వడ్డీ వ్యాపారం చేస్తానని చెప్పచ్చు. ఈ చేత్తో ఇవ్వడం, ఈ చేత్తో వసూలు చేయడం. నీకు 10,000 ఇస్తా, ఒక 2 నెలలు 3 నెలల దగ్గర నీ దగ్గర నుండి ఎలాగ నేను వసూలు చేస్తానంటూ ఇండైరెక్ట్గా నువ్వు వడ్డీ వ్యాపారం చేసావు ప్రజల దగ్గర. అయినా సరే నువ్వు చేసే ఈ పనులన్నిటికీ ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు ఓపి పట్టి ఎదురు చూశారు. ఏది చెప్పినా ఏది చేసినా అందులో నువ్వు చేసే ప్రతి అవినీతి కనపడదు తప్ప ప్రజలకి నువ్వు సహాయం చేసిందంటే ఏమైనా ఉందా? ప్రతిదాన్ని నువ్వు ఏంటంటే బోధత్వాలను పెట్టేస్తావు. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నావు కదా. జగన్ అన్న ఉంటే 15,000, 10,000, 15,000 ఈ పాటికి మీ అకౌంట్లో పడిపోయి ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అంటున్నావు. ఈరోజు నువ్వు ఇచ్చే 15,000, 15,000 మీద ఎవ్వరూ ఆశపట్ల. ఈ రోజున ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఈ పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఆకలి తీరుస్తూ ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో ఈ దీపావళికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ అన్ని పథకాలు కనుక అవలంబిస్తే ఇక నీకు అసలు రాష్ట్ర ప్రజలు నిన్ను మర్చిపోతారు గ్యారంటీ. ఇప్పుడు కనీసం 11 సీట్లైనా వచ్చి నెక్స్ట్ ఈ 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే నీ పరిపాలనకి బాగా ఇసుకెత్తుకుపోయారు. అసలు నువ్వు మాట్లాడే మాటలే కానీ, నువ్వు చేసిన పరిపాలన కానీ, నువ్వు ప్రజల పట్ల చూపించినటువంటి పనులు కానీ ప్రతి ఒక్కరు జడిసిపోయారు. ఎవరైనా మాట్లాడితే ఇలా మాట్లాడంటే ధైర్యం చేయాలంటే గడగడ వణుకుపోయేవాళ్ళు. కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రానిచ్చేవాడు కాదు. నీ గురించి ఎవరైనా ప్రశ్నించాడంటే వాళ్ళని ఇక నువ్వు ఈ భూమి మీద లేకుండా పన్నాగలు పనేస్తావు. డాక్టర్ సుధాకర్ని ఏం చేసావయ్యా? ఒక మాస్క్ గురించి అడిగినందుకు ఏం చేసావు? చంపడేసావు. ఈ రోజున ప్రతి ఒక్కరూ జడుస్తున్నారు. బాబోయ్ జగన్మోహన్ రెడ్డి అంటేనే జడిసిపోయేలా నువ్వు చేసావు. నువ్వు అన్నావు కదా నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, లేదంటే మానేసేయండి అన్నావు కదా. ప్రజలు కూడా చూసారు, అమ్మో ఈ జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళు మళ్ళీ వచ్చడం మా ప్రాణం తీసేస్తారని చెప్పి ప్రజలు నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలి అక్కడ బుద్ధి చెప్పారు. ఎక్కడి నుంచి అయినా నీ పరిపాలన మార్చుకోకపోతే కనీసం ఈ 11 సీట్లైనా వచ్చి రేపొద్దున అవి కూడా రావు. అసలు నీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు చేలల్లో కలుపు మొక్క పెరిగిన దానికి ఏం చేస్తాం? తీసి పడేస్తాం. ఇలాగే నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఒక కలుపు మొక్కలాగా పెరిగావు, తీసేసారు, పక్కన పెట్టారు. మళ్ళీ ఆ కలుపు మొక్క పెరుగుద్ది కానీ మళ్ళీ దొరికినప్పుడు దాన్ని పీకేస్తారు తప్ప ఎదగనివ్వరు. ఇది కూడా అంతే. నిన్ను ఒక కలుపు మొక్కలా చూశారు, తీసేసారు, పక్కన పడేసారు. ఎక్కడి నుంచి అయినా సరే మంచిగా మారేవనుకో మంచిగా చూస్తారు, లేదంటే నువ్వు ఇలాగే ఉంటే ఇలాగే తొక్కుతూ ఉంటారు, పడేస్తూనే ఉంటారు.